ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ సాయంకాల వేళలో మీ అందరికీ ప్రభునామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి కోసం మేమందరూ ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సరే, అదేవిధంగా ఈ సాయంకాల వేళలో మీ అందరికీ ప్రభు వాక్యం ద్వారా మీ మధ్యకి రావాలని మేము ఆశపడుతున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే కీర్తనలు 121వ కీర్తన మొదటి వచనం మనం చూస్తే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కానీ ఇక్కడ చూస్తే ఈ మాట మనం చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే, సమస్య వచ్చినప్పుడు నాకు సొల్యూషన్ ఎక్కడి నుండి వస్తుంది, నాకు ఆన్సర్ ఎక్కడి నుండి వస్తుంది, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని చాలామంది తన బంధువుల నుండి కానీ, తన స్నేహితుల నుండి కానీ, తర్వాత ధనవంతుల నుండి కానీ, తర్వాత ప్రభుత్వం నుండి కానీ, ఇలా అనేకమైనటువంటి మనుషుల వైపు మనము ఆలోచన కలిగి ఉంటాం. కానీ చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, ఇక్కడ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని క్వశ్చన్ మార్క్ మనం చూస్తే, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును అని దేవుని యొక్క వాక్యం. అవును, ఈ లోకంలో మనుషులు మనకు సహాయం చేయరని కాదు, చేస్తే అది ఎలా ఉంటుందంటే స్వార్థమైనటువంటి సహాయం ఉంటుంది. ఈరోజు మనిషి సహాయం చేస్తే రేపు మన దగ్గర దానికన్నా ఎక్కువటి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు కేవలము